కడప జిల్లా ఎర్రగుంట్ల మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏఐట్యూసీ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్త నియామకాన్ని రద్దు చేయాలని నిరసన చేపట్టారు. స్థానికేతరాలని నిబంధనలకు విరుద్ధంగా నియమించారని, అధికార పార్టీ నేతలు ఒత్తిళ్లతో ఆక్రమణలు జరిగాయని ఆరోపించారు. నియామకాన్ని రద్దు చేసి అర్హులైన స్థానికులకు అవకాశం కల్పించారని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నియామకాన్ని చేపట్టినారు. అది అక్రమ నియామకంగా మేము ఈరోజు దాన్ని వ్యతిరేకిస్తూ ఆ పోస్టును రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు మండలం ఆఫీస్ దగ్గర ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఏ వార్డులో అయితే ఖాళీగా పోస్ట్ ఉందో ఆ వార్డు స్థానిక సభ్యులకు మాత్రమే ఇవ్వాలని చెప్పేసి ఉంది. స్థానికంగా నివాసం ఉన్నటువంటి వాళ్ళకే ఆధార్ కార్డులు మార్పు చేసుకొని అక్రమంగా నియమితురాలైన పద్మావతిని వెంటనే ఆ పోస్టును రద్దు చేసి స్థానికులకు ఇవ్వాలి. లేదా అర్హత గల హెల్పర్స్ ఉన్నారు మున్సిపాలిటీ పట్టణంలో చాలా మంది అంగన్వాడీ కార్యకర్తకు హెల్పర్లుగా పనిచేస్తూ అంగన్వాడీ కార్యకర్తగా పదోన్నతికి లొంగి ఐసీడీఎస్ అధికారులు ఇచ్చినారో ఇవన్నీ కూడా ఉన్నతాధికారులు విచారణ చేపట్టి అక్రమ నియామకాన్ని రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ద్వారా కొత్త పోస్టులు ఇవ్వడమా లేదా అర్హత గల అంగన్వాడీ హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వడమా ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగే వరకు మేమైతే ఖచ్చితంగా పోరాటాన్ని మేము సాగిస్తాము. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాము. ఈరోజు మండల రెవెన్యూ అధికారి గారికి మేము వినతి పత్రం ఇచ్చి ఈరోజు ఆందోళన కార్యక్రమం చేస్తా ఉన్నాము. ఇది ఆరంభం మాత్రమే. ఆ పోస్టు రద్దు చేసేంత వరకు దగ్గర మేమందరం కూడా కూర్చుంటామని చెప్పి తెలియజేస్తున్నాము. ఈరోజు మండలం ఉన్నటువంటి ప్రతి గ్రామం అంగన్వాడీ కార్యకర్త అంగన్వాడీ హెల్పర్ కూడా వచ్చినాము. ఎందుకంటే మేము ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న జీవోలను దొంగలో దొక్కి ఈరోజు హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వకుండా అక్రమంగా ఒక వార్డు నుంచి ఒక వార్డుకి ఈరోజు నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాన్ని కల్పించడం, అంగన్వాడీ ఉద్యోగాన్ని కల్పించడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము, ఖండిస్తున్నాము. వెంటనే ఐసీడీఎస్ అధికారుల మీద చర్యలు తీసుకొని ఈ వలసపల్లి 2 అంగన్వాడీ కార్యకర్త పోస్టును రద్దు చేయాలని చెప్పి